సో, పడమర ఫేసింగ్ కానీ, దక్షిణ ఫేసింగ్ కానీ ఉన్నదానికి గేట్ ఎక్కడ పెట్టుకోవాలి సార్? మన ప్రధాన ద్వారం ఎక్కడ ఉండాలి? ఇంటికి గేట్ ఎక్కడ ఉండాలనేది ఒక క్వెషన్ అందరికి. నేనేం చెప్తానంటే ఇప్పుడు ఇదే బిట్‌లో ఇది చిన్నగా ఉందనుకుందాం. ఇప్పుడు ఇదే వెస్ట్ ఫేసింగ్ అనుకుందాం. దీనికి ఇచ్చే వివరణ ఏంటి అంటే దీనికి ఎదురుగా గేట్ పెట్టొచ్చండి. దీనికి ఎదురుగా ప్రధాన ద్వారం ఇక్కడ రావచ్చు. పడమర కానీ ఎదురుగా గేట్ పెట్టొచ్చు. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లమ్ ఏంది అంటే, ఇక్కడ దీని మధ్య ఉన్న గ్యాప్ ఎంత ఉంటుందంటే 2 ఫీట్లు, 2.5 తప్పితే 3 ఫీట్లు. అంతే. అంతకన్నా ఎక్కువ తీసుకోలేం కదా! అప్పుడేమవుతుంది, ఇక్కడి నుంచి మనం వెళ్ళామనుకోండి, ఇటు మూవ్‌మెంట్ చేయడానికి కష్టమవుతుంది. అంటే చిన్న ప్లేస్‌లకు ఇది ఇక్కడ పెట్టడం రైటే అయినా, మనకు పార్కింగ్ ఏరియా గాని మూవ్‌మెంట్ కష్టమవుతుంది కాబట్టి, ప్రధాన ద్వారము ఇక్కడ పెట్టొచ్చండి. ప్రధాన ద్వారము ఇక్కడ పెట్టొచ్చు. మళ్ళీ గేట్ అనేది ఇక్కడ పెట్టుకోండి. గేట్ అనేది ఇక్కడ పెట్టుకోండి. ఇది రైట్. ఇది ప్రధాన ద్వారం. ఇది రైట్. ఎందుకంటే ఇక్కడ కూడా ఇక్కడ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చండి. కానీ అప్పుడు ఏమవుతుందంటే మన మూవ్‌మెంట్ ఉండదు కాబట్టి ప్రధాన ద్వారం ఇక్కడ పెట్టి, గేట్ ఇక్కడ పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మరి అంత మాత్రాన ఇక్కడ పెట్టుకొని వదిలేయడం కాదండి. ఇక్కడ కూడా పెట్టుకోవాలి. ఏంది ఇప్పుడు ఇటు వచ్చినప్పుడు తూర్పు ఈశాన్యము దీనికి ఎదురుగా ఇటు డోర్ ఓపెన్ చేసుకోవాలి. ఉత్తర ఈశాన్యం కూడా ఓపెన్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి. తూర్పు ఈశాన్యము, ఉత్తర ఈశాన్యం. లేదు సార్ ఉత్తర ఈశాన్యం మేము కట్ చేస్తామంటే ఓకే. కానీ ఇవి ఉండడం వల్ల ఏందంటే ఏరియా అంతా బ్యాలెన్స్ అవుతుంది. పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకొస్తుంది. సక్సెస్‌ఫుల్‌గా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే